అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ మీకు 2 రకాల జ్యూసులు తెచ్చి చూపిస్తా. ఒకటేమో క్యారెట్ జ్యూస్, ఇంకొకటేమో జ్యూస్ అన్నారు. అది మన శరీరానికి, మన పెయ్యికి చలవ చేసేది సల్ల. ఆ సల్లల మన శరీరానికి ఎండాకాలం వేడిని తగ్గించుకోవడానికి ఏం కలుపుతానా అంటే నేను మన గణపత్రి గింజలు. గణపత్రి గింజలు అంటే మనకు పూర్వము వెనకట చెట్లు ఉండేది ఇళ్ళల్లా. ఆ గణపత్రి ఆకు కూడా ఇట్లా జడలో పెట్టుకునేది, మేము నెత్తిలా పెట్టుకోవాలి, మంచి వాసన వస్తుంది అది. ఆ గణపత్రి గింజలే దులుపుకొచ్చి నేను నా దగ్గర పెట్టుకున్నా. మా ఇంట్లో 2 చెట్లు ఉన్నాయి, ఇంకో కొన్ని దులుపని ఉన్నాయి, కొన్ని దులిపిన గింజలు చెట్టు కూడా ఉన్నాయి, మీకు నేను చూపిస్తా. ఇప్పుడంటే కొనుకొచ్చుకుంటారు. ఇప్పటి వాళ్ళ ప్రకారం చెప్పాలంటే గణపత్రి గింజలను సబ్జా గింజలని అంటారు. అది నీళ్ళల్లో నానబెడితే అకేషన్లకు వెల్కమ్ డ్రింక్ అని అదని దాన్ని ఇస్తారు కదా, గవ్వే అవే ఇప్పుడు మా ఇంట్లో చెట్లు ఉన్నాయి. నేను చూపిస్తా. 2-3 సార్లు చేసిన. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అయ్యో ఇది ఇప్పుడు కొనుకొచ్చుకుంటారు, ఇట్లా చెట్టు పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అందరూ మిద్దె తోటలు పెంచుతారు కదా, గట్లనే ఈ చెట్లు కూడా పెట్టుకోవచ్చు, కొనుకొచ్చుకొని గింజలతో కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఆ గింజల గురించి ఎందుకు చెప్తాన్నా, గణపత్రి గింజలు అంటే ఎండాకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారింటి కాడ, పెద్దపల్లి కాడన, బాపమ్మల ఇంటి కాడనైనా, ఇటు దేశరాపల్లి కాడనైనా పోతే, ఎండాకాలం పోతే వేడి ఈ కళ్ళ రెప్పల కింద ఉబ్బినట్టాయి, దురదలు ఇట్లా మన పెదవుల పొంట పలిగినట్టాయి, తర్వాత మూత్రంలో మంట ఇట్లా ఏడ్చేది. ఏడితే ఈ పెద్దవాళ్ళు ముసలోళ్ళు ఏమందరు అంటే, అమ్మమ్మ నానమ్మలు ఏమందరు అంటే, పొల్లగాళ్ళు ఆట మీద పడి నీళ్లు తాగుతలేరు, వేడి చేస్తుంది, మన వేడి వస్తువులు కొబ్బరి చెట్లు ఉండే మా అమ్మగారి ఇంట్లో, కొబ్బరికాయలు తిందాం బాగా, మామిడికాయలు వస్తే మామిడికాయ సీజన్లో మామిడి పండు ఇవన్నీ తింటాం కదా, నీళ్లు తాగుతలేరు, వేడి చేసింది పెయ్యి. మన గణపత్రి గింజలు దులుపుకరాపో, ఇంత నవోతు కలిపి కొద్దిసేపు నానబెట్టి నానినాక ఇంత నవోతు కలిపిస్తా అని నవోతు కలిపి చెటోళ్ళు మాకు నాడైతే చిన్నప్పుడు. అప్పటిది వెనుకటి చిట్కాలే, వెనుకటి పద్ధతులే అవి. ఇవాళ మీకు నేను చూపిద్దాం అనుకుంటానా. నాడైతే మేము ఎక్కువ నిమ్మకాయ షర్పతి, సల్ల, మన బర్రెలు ఉండేది కాబట్టి సల్ల చేసేటోళ్ళు, గడక, అంబలి ఇవి ఎక్కువ ఉండేది. గణపత్రి గింజలే గడక అనుకుంటే సల్ల పోసుకొని తినేది, సల్ల అంబలి కత్తే అంబలి తాగేది. మధ్యాహ్నము నిమ్మకాయలు ఉంటే చెరప చేసుకునేది. ఇంట్లో గల్ల చెట్లైనా, ఇంట్లో నిమ్మ చెట్టు ఉండేది, అన్ని మనకి ఇంట్లో దొరికేటి అయినా, బర్రెలు ఉండేది, సల్ల. ఆ రకంగా చేసుకొని అట్లా అప్పుడు ఆ జీవన విధానం అట్లా నడిచింది. ఇప్పటి వాళ్ళది ఈ తీరుగున్నది. సరే, ఇవాళ నేనైతే మీకు ఈ 2 రకాల జ్యూసులు చేసి చూపిస్తా, మీరు చేసుకోండి. ఎట్లా చేయాలో నేను చెప్తా. ఇగో చూడండి, 4 క్యారెట్లతో జ్యూస్ చేస్తా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇవి పొట్టు గీరి మంచిగా కడిగి ఉడకబెట్టాలి. ఇగో ఇవి గణపత్రి చెట్టు కూడా మీకు నేను చూపిస్తా. ఇగో ఇవి గణపత్రి గింజలు చూడు, నేను ఇంకా చెరిగినవి కూడా ఉన్నాయి నా దగ్గర, జల్లెడ పట్టాలి, చెరగాలి. ఆ గింజలు చూపిస్తా. ఇగో చూడండి, ఇవి పువ్వు. ఈ పువ్వు అంతా మనం నలుసుకుంటే గింజలు కింద పడితే దీన్ని చెరగాలి. ఇక గింజలు తీసిన మొన్న కొన్ని, ఈ మధ్యలో నేను ఒక 2 సార్లు చేసింటి. ఇవి ఉన్నాయి. ఇవి ఎన్ని అయితాయో చూడండి. ఇప్పుడు నేను నానబెడతా. ఇక ఇప్పుడు నేను చూపించే జ్యూసులకు ఇవి సరిపోతాయి. 1 చెంచాడు అయినాయి, ఎన్ని అయితాయో చూసారు. ఇగో నానబెడతానా. క్యారెట్ ఉడికే వరకు నానతాయి. ఎంతసేపు? ఒక అరగంట సేపు అయితే అయిపోయాయి. ఎన్ని కడగాలని మళ్ళీ అనిపిస్తే గిట్లా అడబోసుకోరు. ఈ నీళ్ళు వారోసి ఇళ్ళ మళ్ళీ నానబెట్టుకుంటే అయిపోతుంది. చూడు, పోసేది పోయంగానే ఉబ్బుతున్నాయి. చాలు, అరగంటలనే క్యారెట్ ఉడికే వరకు, ఉడికి చల్లగాయ వరకు ఇవి మనకు ఉబ్బుతాయి. ఇలా క్యారెట్ జ్యూస్ చేస్తానా కానీ చక్కెర కలుపుతలేను. ఇదేంటిది కలుపుతానా అనేది మిక్సీ పట్టేటప్పుడు చెప్తా. పొట్టు గీరుండి క్యారెట్లు కడుకొచ్చినాక మనకు చిన్నగా కట్ చేసుకోరు. క్యారెట్ జ్యూస్ కూడా రకరకాలు చేస్తారు, పచ్చి కాయలతో కూడా చేస్తారు. కానీ పచ్చి కాయల కన్నా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది అనేది మీకే తెలుస్తుంది. మొత్తం కట్ చేసుడు అయినాక నేను పొయ్యి మీద పెట్టేటప్పుడు మీకు ఎన్ని నీళ్ళు పోతాను అన్నది చెప్పి పెడతా. ఇక కోసుడు అయింది, కొన్ని నీళ్ళు పోతాను, ఎన్ని పోతాను అన్నది చూడు, బాగా అద్దు చాలు. ఇగో ఈ ముక్కలకు సగం పోసిన గిన్నె ఉన్నాయి నీళ్ళు. ఒక చాయ్ గ్లాసుడు మందం పోసుకుంటే చాలు. ఇక పొయ్యి మీద పెడతా. ఇగో ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టిన, స్టవ్ మాత్రం మంట మిడిల్గా పెట్టిన, సిమ్ముకు పెట్టలే, ఐకి పెట్టలే, చాలు. ఒక 5 విజిల్లు వచ్చినాక, 5-6 విజిల్లు వచ్చినాక బంద్ చేస్తా. అంతకన్నా ఎక్కువ పోయొద్దు, ఉడుకుతాయి. మెత్తటి క్యారెటే కదా, జల్లే ఉడుకుతుంది. ఇగో చూడు, 6 విజిల్లు వచ్చినాయి, బంద్ చేస్తాను. ఇక బంద్ చేసినాక ఒక 10-15 నిమిషాలు అయినాక విజిల్ తీసేద్దాం. ఇప్పుడు ఎంబడే తీయద్దు, ఉండదు.
చూడు నేను చక్కెర కూడా కలుపుతలేనని చెప్పినా కదా, గిదే నవ్వోతు పటిక బెల్లం అనేది గిది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పడతా, పౌడర్ చేస్తా. మిక్సీలో ఇట్లనే ఎత్తే మెదుగుతాయో మెదుగాయో, కొన్ని అక్క ముక్క దంచి ఎత్తా. ఇట్లా దంచుకొని మిక్సీ పడతా. చూడు మెత్తగా పట్టుకొచ్చిన, ఇక చూడు ఉడికినాయి లేదా మీకు చూపిస్తా. ఇప్పుడు ముట్టరాదు, కాలుతానే కదా, సుంచి చూపించిన చెంచుతో మెత్తగా చల్లగా అయినాకనే మీకు నేను మిక్సీ పట్టి చూపిస్తా. చూడండి ఇదే గణపత్రి చెట్టు. క్యారెట్ చల్లగా అయినంత సేపట్లో మీకు చెట్టు చూపించుదామని ఇగో కిందికి వచ్చిన. ఇగో మాకు మొక్కలు చిన్న గిట్ల జాగున్నది, దాంట్లో మొలిసిన చెట్లువి. ఇగో ఈ గింజలు గిట్లా. ఇప్పుడు మీకు నేను చెరగని చూపించిన కదా, ఇక ఇవి కొంచెం ఎండాలి. ఇంకా ఎండినాక ఇట్లా నేను నలిసి పచ్చిగుంది కాబట్టి ఇప్పుడు మీకు పొట్టు అయితలేదు, గిట్ల గింజలు వస్తాయి పచ్చిగుంది. ఇవన్నీ దూసాలి మంచిగా, ఒక సాట తెచ్చుకొని సాట్లో దూసితే ఎండిన ఈ కంకులు, వీటిని కంకులు అంటాం మనం, ఆ కంకులను దులుసుకోవాలి. తులసమ్మ చెట్టు లెక్కనే ఉంటుంది, కానీ దీని వాసన వేరుంటుంది. ఇది జడల పెట్టుకునేది వెనకట. ఇగో ఇది కొంచెం పెద్ద చెట్టు, ఇగో ఇవి ఎండినాయి. ఇక ఇవి నేను మొన్న అంతకుముందు కొన్ని దూసిన, ఇగో ఇట్లా. ఇక ఇది మళ్ళీ నాడు దూస్తా, కంకులన్నీ దూసి చెరగాలి. కొంచెం టైం పడుతుంది నాకు. ఏదో ఇంటి మందం ఓ 2 చెట్లు ఎట్లా మొలిసినాయో కానీ మంచిగా మొలిసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ చెట్లను కాపాడుకుంటా వస్తాను. వానకైతే మా వానకాలం మస్తు మొలుతాయి, గడ్డిలో కూడా కలిసిపోతాయి, పీకెత్తా. ఇంకా నేను కొన్ని ఉంచుకున్నా. పూజ మందం 4 పువ్వులు అట్లా. ఒక 2గా కనకాంబరం చెట్లు. ఇది ఈ చెట్టు అయితే గోదావరికాయ నుంచి తెచ్చుకున్నా రాంగా. ఇది గోదావరికాయ చెట్టు గుర్తు. ఆ ఇత్తనాలే మళ్ళీ అంతటా అలుకుతాను. ఆ చెట్టుకు వచ్చిన గింజలే చల్లిన ఆనకాలం మొలుతుంది కావచ్చు. ఇక చూడాలి. ఇంత తోటకూర వెళ్తుంది నా మందం, ఇంత గంగవాలి కూర పైన బిల్డింగ్ మీద పెట్టుకున్నా కొంచెం. ఇగో ఇది చెట్టు మీకు తెలుసా, ఇవి అయినాక నేను చూపిస్తా మీకు. ఇది రామలకాయల చెట్టు, చెర్రీస్ లాగా అత్తయ్య చూడు, టమాటాలు ఇంకా ఇప్పుడే పూతకొచ్చింది. ఇగో చూడుర్రి కాయలు ఇగో పండైనాక ఎర్రగా అవుతాయి. ఇక ఈ చెట్టు మొలిసింది ఈసారి. ఇక నాకు ఇంట్లోనే పశుబొమ్మలు పెట్టిన. పశుబొమ్మలకు ఒక చరిత్ర ఉన్నది, మీకు చెప్పాలంటే ఇంత సాట బారణ అవుతుంది ఇంత, కానీ చెప్తా, అది కూడా మీకు చెప్పాలి. అయ్యో ఏ పుట్టలో ఏ పురుగు ఉందో అన్నట్టు, ఏ మాట ఎవరికి పనికి వస్తుందో ఆ ముచ్చట కూడా మీకు నేను చెప్తా పశుబొమ్మలది. ఇగో ఇది దొండ చెట్టు. మా కిరాయికి ఉన్న వాళ్ళు ఒక గడ్డ తెచ్చి పెట్టిర్రు. ఇక ముందటేడు పెట్టిర్రు, నీరుటి కన్నా ఈ ఏడు కొద్దిగా మంచిగా అయింది. ఒక కాయ కూడా పడ్డది. మన వైర్లు కొద్దిగా గట్టిన. మరి చూడాలి ఇది ఎంతవరకు పంది పాకి కాయలు అవుతుందో చూడాలి. ఇక చెట్లను ఏమున్నది, చెట్లను మంచిగా పొద్దున చేస్తేనే చెట్లు చిన్నపిల్లగాళ్ళ లెక్క సవరించాలి. వీటిని అన్ని చూసుకుంటేనే చెట్లు మంచిగా ఉంటాయి. పట్టించుకోకపోతే చెట్లు మంచిగా ఉంటాయి. నాకు టైం దొరికినప్పుడు చెట్లను చూసుకుంటాను, టైం దొరికినప్పుడు వదిలిస్తాను. గిట్ల నైజ్ ఉన్నాయి నా చెట్లు. ఇప్పుడు నేను పాలు పోస్తా. ఒక గ్లాస్ పాలు తీసుకున్నా. నీళ్ళు చల్లటి నీళ్ళే, ఇవి ఫ్రిడ్జ్లో నీళ్ళే. ఒక గ్లాసు పోస్తాను. అయితే కొన్ని ఆపిన, ఎందుకంటే జాడి మీద మీదికి చిల్లుతుంది, దానిలో తర్వాతనైనా కలుపుకోవచ్చు నీళ్ళు. ఇప్పుడు నేను నవ్వోతు ఎత్తన్నా. మళ్ళా మనం తర్వాత కూడా తక్కువ ఉంటే కలుపుకోవచ్చు, పౌడరే కదా. చెక్క మళ్ళీ ఇంకొకటి చెప్పాలి మీకు, క్యారెట్ తీయగుంటుంది, చూసి కలుపుకోరు. చూడుండ్రి అలవాటులో పొరపాటు. ఫస్ట్ నేను క్యారెట్లు పట్టేది ఉండే, పాలు పోసిన మీతో మాట్లాడుకుంటా. మీరు మాత్రం అట్లా చేయకూడదు. ఫస్ట్ క్యారెట్ మెదిగినాక పాలు పోయిండ్రి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ క్యారెటే పట్టుకోండి. ఇక చూడండి క్యారెట్ మెత్తగా మెదిగింది. ఇక ఇట్లా క్యారెట్ పట్టుకోవాలి, పాలు నీళ్లు కలుపుతా. ఇక చూడుంది ఎంత చిక్కగా ఉందో. మనం ఏ కస్టర్డ్ పౌడర్ కలపకున్నా న్యాచురల్గా ఎంత మంచిగా ఉన్నది. కలర్ ఉన్నది, చిక్కదనం ఉన్నది. ఇక ఇప్పుడు దీన్ని బట్టి ఇంత చిక్కగా తాగలేము మనం, కానీ కొన్ని నీళ్ళు కలుపుకుంటామా, పాలు కలుపుకుంటాము, మన ఇష్టం. చక్కెర కూడా కొంచెం దాగి చూసి, చక్కెర అయినా నవ్వోతైనా ఏది వేసుకుంటే అది. నా దగ్గర నవ్వోతున్నది. నవ్వోతు ఎందుకు ఎత్తానంటే చలువ మంచిది. ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు కలుపుతానా. ఇప్పుడు తీపి చూస్తా సరిపోయిందా లేదా అన్నది. కొంచెం సప్పగా ఉన్నది, ఇంకా 2 చెంచాలంతా నవ్వోతు ఎత్తా.
అప్పుడు 2 చెంచాలు వేసిన, ఇప్పుడు ఒక 2 చెంచాలు ఎత్తాను. ఇగో ఇప్పుడు క్యారెట్ జ్యూసు తయారు చేసిన పక్కకు పెడతానా. చల్ల చేసుడు మీకు చూపిస్తా. ఇగో ఇది ప్యాకెట్ పెరిగే, ఒక 2 గంటలు తీసుకున్నా చాలు. ఇది మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం చూపిస్తలేను కానీ ఇంట్లో నేను సబ్జా గింజలు కలుపుతాను కాబట్టి మీకు నేను చూపిస్తాను. చల్ల అంటే అందరికి తెలుసు. ఇట్లా మంచిగా గిల కొట్టాలి. గడ్డ పెరుగును మిక్సీలో పట్టుకోవచ్చు. మనకు ఇట్లా చల్ల చేసేది ఉంటుంది కవ్వం లెక్క స్టీల్ది, దాంతో కూడా తిప్పచ్చు. నీళ్ళలా తిప్పిన దానికన్నా ఉట్టిగా పెరుగు ఇట్లా అంటే చెంచతోని గంటెతోనైనా అంటే మంచిగా అవుతుంది. ఒక్క తీరుగా అయింది. ఇప్పుడు నీళ్ళు పోతా నేను. ఇక చూడండి, ఒక గ్లాసు నీళ్ళు పోతానా. బాగా చిక్కగా కూడా ఉండద్దు చల్ల, అట్లా అని పలసగా ఉండద్దు. ఇక ఇప్పుడు ఇంట్లో ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇసం చేసుకోవద్దు, అట్లా అని చప్పగా చేసుకోవద్దు. నేనైతే ఇప్పుడు ఇట్లా వేసిన. ఇక చూడండి ఎంత మంచిగా నానినాయి. క్యారెట్ ఉడికి అది గ్రైండర్ బట్టి జ్యూస్ తయారయ్యే వరకు ఈ తీరుగా నాని. ఇలా మీద పొట్టు పొట్టు ఉన్నది అని మీకు కనబడుతుంది, అది ఏం కాదు, మన ఈ గణపత్రి గింజల పొట్టే కొంచెం ఉంటుంది. చూడుర్రి, మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇట్లా చల్లలా కలుపుకోండి. ఉల్లిగడ్డలు ఎండాకాలం చలువ. ఉల్లి వేసిన మేలు తల్లి కూడా చేయదట. అందుకే ఉల్లిగడ్డ ప్రతి దానికి ఎక్కువ వాడతాం, మనం ఎక్కువ తింటాము. ఇసొంటి వాటికి కూడా పచ్చి ఉల్లిగడ్డ వాడాలి. ఇక ఇప్పుడు చల్ల కూడా రెడీ. నేను ఈ 2 తాగి మీకు నేను చెప్తా. ఇక చూడుంది 2 రకాలు, ఒకటి సబ్జా గింజల చల్ల, ఒకటి క్యారెట్ సబ్జా గింజలు. మీకు ఇంట్లో ఏం కలుపుతానా అనేది మీకు చెప్తా అని అన్నా కదా. ఇగో ఇప్పుడు కలిపేది మీకు నేను చూపిస్తా. ఇగో సబ్జా గింజలు కలుపుకుంటాను. మీకు ఇష్టమైతే కలుపుకోండి, లేకపోతే లేదు. కలుపుకుంటే మంచిగా ఉంటుంది చలువ. తర్వాత క్యారెట్ ఏమో మన కండ్లకైనా ఒంటికైనా అన్నిటికీ మంచిది. ఇక మీ సైన్స్ ప్రకారం, నాకన్నా ఎక్కువ మీకే తెలుసు కానీ నేనైతే ఇట్లా చూపిస్తాను. ఇట్లా చేస్తా కాబట్టి మీకు నేను చూపిస్తాను. ఇక ఇప్పుడు చల్ల పోతాను. క్యారెట్ జ్యూస్ ఎంత మంచిగా ఉంది, సూపర్. చూడండి ఎంత మంచిగా ఉంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకోరు, నేను వేయ కాబట్టి నేను వేయలేదు. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోరు. ఈ గింటే చక్కెర తక్కువ ఉంటే చూసి కలుపుకోవచ్చు ఏదైనా. ఏ అకేషన్ అయినా మంచిగా కూల్ డ్రింకులు తెచ్చిపోసే బదులు 1 కిలో 1/2 కిలో క్యారెట్ తెచ్చి మంచిగా జ్యూస్ వేసి పెట్టుర్రి. వచ్చిన వాళ్ళందరికీ ఇయ్యండి న్యాచురల్ గా. మిమ్మల్ని మెచ్చుకోకపోతే నన్ను అడుగుర్రి. ఇక నేనైతే గోదావరికెన్లా ఉన్నప్పుడు మా ఆయన రిటైర్మెంట్ కాకముందు డ్యూటీ పోయి వచ్చేది పసుపు ఎండకు. బాగా ఎండలు ఉన్నప్పుడు ఇక ఎండాకాలం వచ్చిందంటేనే ఈ సబ్జా గింజలు వేయకపోదు. ఏంటి ఉల్లిగడ్డ చల్ల, ఒక నిమ్మకాయ సగం పక్క పిండి ఉప్పు కలిపి గిలాసు అంత చేసి ఇస్తాం. మంచిగా డ్యూటీ పోయి రాగానే స్నానం చేయకముందే తాగేటోడు. నీరు ఒంట్లో ఉన్న నీరంతా వేయింది చెమటకు ఇట్లా ఉల్లిగడ్డ ఉన్ను నిమ్మకాయ పిండి చల్లలో ఇయ్యమని అనేది. సూపర్. ఉప్పు చూసి కలుపుకోర్రి. నాకంటే అందాజు తెలుసు, నేను అందాజు కొద్ది కలిపిన. మీరంతా తయారు చేసుకున్నాక చెంచాతో ఇంత తాగి చూసి తక్కువ ఉంటే కొంచెం వేసుకోరు, ఎంత పడుతుందో అంత. ఇసం చేసుకోకూడదు. సూపర్. వెల్కమ్ డ్రింక్ కూడా దీని పనికిరాదు. ఎక్కడన్నా ఊర్లకు పోయినా టూర్లకు పోయినా ఎండాకాలం ప్రయాణం చేస్తే ఓ బాటిల్ నిండా చేసుకొని చల్ల పోసుకొని పోండి, మంచిది. ఇక నేను చేసింది మీకు నచ్చినట్టయితే చేసుకోండి, తాగుండి. ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.